ఒకే ఒక కాల్ ఇచ్చారు, ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఒకసారి ఆయన విజయవాడ సిపిగా ఉన్నప్పుడు రౌడీ షీట్లు కనిపిస్తే రాళ్ళు చుక్కొట్టండి అన్నారు. ఆ రోజు ఆయన యూనిఫామ్లో అని చెప్పిన ఆఫీసర్కి ఆ మాటకి ఎంత వెయిట్ క్యారీ చేసిందంటే అందరూ తోక ముడిచి పారిపోయారు, మెజారిటీ 80% విజయవాడ నుంచి. అట్లాంటి ఆఫీసర్లు పెట్టి మీరు ఎంక్వైరీ చేయించండి. ఆమె యొక్క పదవిని మేము కించపరచట్లేదు, ఆవిడకున్న అనుభవాన్ని తక్కువ చేయట్లా, కాకపోతే లిమిటేషన్స్ ఉంటాయి, అందువల్ల ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో చెప్పాను నేను. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఆవిడ చేసిన తర్వాత ఆవిడ వే ఆఫ్ వర్క్ ఎలా ఉందో అన్న తర్వాత దాని మీద సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకో కమిటీ వేస్తారండి. ముందు అసలు రావడమే వాళ్ళని రిటైర్డ్ వాళ్ళని మనమేమి అక్కడ ఉన్న స్కోప్ ని బట్టే చేస్తారు. కానీ ఇప్పుడు ఒక మహిళను ఎందుకు మనం డెమోక్రసీలో ఉన్నామండి, మనం సలహాలు ఇవ్వద్దంటే ఎట్లాగా? ప్రభుత్వం తప్పనిసరిగా సలహాలు ఇస్తారు. ఏమంటున్నారు మీరు? ఆ కేసు వేగంగా నడవాలి అనే ఉద్దేశంతో చెబుతున్నది ఇది. ఇక్కడ మీరు గమనించండి, ఆ కేసు వేగంగా అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, శాంక్టిటీ ఉన్న ఆఫీసర్ కూర్చుంటే అవుతుంది. వీళ్ళు జూనియర్స్ వల్ల కొన్ని లిమిటేషన్స్ ఉంటాయంటున్నా, వాళ్ళనేం బీలిటిల్ చేయట్లేదు. అక్కడ గమనించండి, లిమిటేషన్స్ ఏం ఉండవండి, ఉండకూడదు కూడా. ఇప్పుడు కొత్త లేదు, పాత లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. వాళ్ళకి ఒక ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళని వేస్తే బాగుంటది, వీళ్ళని వేస్తే బాగుంటది అని వీళ్ళకి అవకాశం ఎప్పుడు ఇస్తారు? జూనియర్స్ అయితే మాత్రం. సార్ ఇప్పుడు శివపార్తి గారు నేను అనేది ఏంటంటే, ఆమె అంటే ప్రశాంతి రాయ్ గారు నిన్నటి వరకు సునీల్ కుమార్ గారు డీజీగా ఉన్న సిఐడి కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న మన పిఎస్ఆర్ ఆంజలి గారు మన 3 నెలల క్రితం వరకు పనిచేసినప్పుడు వాళ్ళిద్దరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన ఎస్పీఎం. ఇప్పుడు వాళ్ళు ఇంకా పవర్ లోనే ఉన్నారు, అంటే వాళ్ళు ఇంకా ఉద్యోగం చేస్తానే ఉన్నారు, డీజీ స్థాయి అధికారులుగా ఉన్నారు. కాదండి అంటే వాళ్ళిద్దరు డీజీ స్థాయి అధికారులుగా ఉన్నప్పుడు ఇటీవల వరకు వాళ్ళిద్దరు ఈమెకు డ్యూటీలు వేసే అంత హయ్యర్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి ఈమె ఎదురుగా కూర్చొని విచారించాలంటే కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి అనేది వాసుగా చెప్తున్నది. అది నిజమే కూడా. అంటే నా పై ఆఫీసర్ ఫ్యూచర్ లో ఎవరన్నా ఉంటారు అనే ఉద్దేశంతో, అంటే మనం సినిమాలో చూసినట్టు పై ఆఫీసర్ ని అయినా కూడా ఎదురు కూర్చోబెట్టి అవమానించేలా క్వశ్చన్లు వేసి ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు దోషుల కిందే పరిగణించబడతారు. అంటే ఇంకా ఆవిడకి ఒక అవకాశం వచ్చింది, గతంలో వాళ్ళ చేత అడ్డమైన పనులన్నీ చేయించుంటారు. వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ గా వాళ్ళకి వాళ్ళని ఎలాగా అవకాశం వచ్చింది. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే అసలు సంగతి తెలిసేది. వాళ్ళ చేత ఏం చెడ్డాల పనులు చేయించారు. ఇప్పుడు ఆమె టర్న్ వచ్చింది, ఇప్పుడు ఆడుకుంటది ఆవిడ. సరే, అయితే వైసీపీ సుజాత గారు మాట్లాడతారు. ఎందుకంటే మొత్తం ఆరోపణలు అన్నీ కూడా సాక్షి సెంట్రిక్గా నడుస్తున్నాయి కాబట్టి సాక్షి వర్షను వైసీపీ వర్షన్ ఏంటో ఆవిడ చెప్తారు. చెప్పండి. అసలు ఈ కాదంబరి ఇష్యూ చూస్తేనే ఇది చాలా ఫేక్ ఇష్యూ అనేది క్లియర్గా తెలిసిపోతుందండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఆవిడ కోర్టుల వరకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే నిజాలు బయటకు వస్తాయి కోర్టుల ద్వారా. ఆధార్ ఫేకు, పాస్పోర్ట్ ఫేకు. ఆ అమ్మాయి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కుటుంబం. అక్కడ ఒక 30 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ అమ్మాయి ఏదో బాలీవుడ్లో ట్రై చేస్తూ అక్కడ ఒక 25 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆధారాలు చూపించండి, రాయటం కాదు కదా, ఆధారాలు చూపించాలి కదా. ఇప్పుడు ఒకటండి, కేసులు ఎఫ్ఐఆర్లు తీసుకొచ్చి మీడియాలో పెట్టరు కదా, అందులో వేరే రాష్ట్రానికి సంబంధించి తప్పే ఉందండి. మీరు తెలుసుకోండి, ఈ దేశంలోనే ఉన్నాయి. మీరు తెలుసుకోకపోతే మేము చెప్తున్నాం. మీరు బకెట్ లో బుర్ర తీసుకొచ్చి జల్లేస్తారు, మేము కడుక్కోవాలి. అదా మీరు చెప్పేది? మీరు బకెట్ లో బుర్ర తెచ్చి మా మీద జల్లారా? మేము అడుగుతున్నాం. మీరు ఆరోపణలు చేస్తారు, మీరు బకెట్ లో బుర్ర తెచ్చి మా మీద చల్లారా? ఫస్ట్ ఇష్యూ బయటికి తీసింది మీరు ఏ శాంటిటీ ఇన్ఫర్మేషన్ తోటి తీశారు? ఆ అమ్మాయి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాం. అసలు ఇష్యూ బయటికి తీసింది ఆంధ్రజ్యోతి పేపరు. దాన్ని ఏం చేయాలి? పరువు నష్టం దావా ముందు దాని మీద వేయాలి. సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి 69 సంవత్సరాలు కలిగినటువంటి 3rd రిచెస్ట్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ కంట్రీ. ఆయన మీద పెట్టినటువంటి కేసు అని ఒక ఫస్ట్ అమ్మాయి ఇష్యూ బయటికి తీసింది. ఆయనకి సంబంధించినటువంటి కేసు అని బయటికి తీశారు. ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ని తీసుకొచ్చారు. మరి సజ్జన జిందాల్ గారి గురించి ఏదో వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి లివ్ ఇన్ రిలేషనో లేకపోతే వాట్ ఎవర్ పరిచయాలో అవి ఎక్కడ జరుగుతాయి? మహారాష్ట్రలో జరుగుతాయి.
దానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏ సంబంధం? అవి మహారాష్ట్రలో జరుగుతాయి, లేకపోతే ఆ అమ్మాయి గుజరాత్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి గుజరాత్లో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అక్కడ పోలీసులు లేరా? ఇలాంటివి రోజుకు 100 ఉంటాయి పోలీసుల దగ్గర. పోలీసులు దీన్ని సాల్వ్ చేయలేరా? ఈరోజు సాక్షి మీద ఈరోజు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు, షర్మిల గారు రాజకీయాల్లోకి జగన్ గారు వదిలినటువంటి బాణంగా వచ్చింది, కానీ ఇప్పుడు ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి కంచెగా తయారయ్యారు. ఏ మాట మాట్లాడరు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఏదైతే వరదలకు సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయో అప్పుడు బయటకు వస్తారు. ఏ రోజైతే గుడ్ల వేరు కార్యక్రమం అక్కడ ఆడపిల్లలకి సంబంధించినటువంటి హిడెన్ కెమెరాస్లో ఎక్కడైతే అన్యాయం జరిగిందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమండి, అక్కడ 300 మంది స్టూడెంట్స్ అక్కడ అన్యాయం అయిపోయి న్యాయం జరగక నేషనల్ హ్యూమన్ రిసోర్సెస్ కమిటీ సుమోటోగా విచారణ చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు డీజీపీని అపాయింట్ చేయలేదు? అంటే కాదాంబరి మీద ఉన్నటువంటి మీకు ఇంట్రెస్ట్ మీరు 300 మంది స్టూడెంట్స్ మీద ఎందుకు లేదు మీకు? అంటే ఈవిడని మీరు భుజాల మీద మోయడానికి కూటమి ప్రభుత్వం ఉందా? ఇక్కడ ఒక సబ్మిషన్, ఒక్క నిమిషం. ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు వేశారు. ఒక్క నిమిషం సుజాత గారు, నిర్మించుకున్నారా? పిహెచ్డి రామకృష్ణ గారు, రవిప్రకాష్ గారు, అలాగే ఇంకొక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురిని వేసి